మెదక్ జిల్లా కేంద్రంలో బజరంగ దళ్ మెదక్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై రాత్రి 9:30 గంటల వరకు కొనసాగుతుంది. మెదక్ పట్టణంలోని ద్వారకా నగర్, వెల్కమ్ బోర్డు నుండి ఆటో నగర్, పాత బస్టాండ్, శివాజీ చౌక్, జేఎన్ రోడ్, ముత్యాలమ్మ దేవాలయం, హనుమాన్ దేవాలయం, బాలాజీ మఠం, పోస్టాఫీస్, కొత్త బస్టాండ్ నుండి తిరిగి రామాలయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ యాత్రను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం రామదాస్ చౌరస్తాలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక జిల్లా ఎస్పీతో పాటు డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ నాగరాజుతో పాటు ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. యువత డీజే పాటలకు అనుగుణంగా భక్తి పారవశ్యంతో నృత్యాలు చేశారు. రామాలయం, కోదండ రామాలయం భజన బృందం, భక్త బృందం భజన పాటలు పాడుతూ స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కొనసాగుతుంది. స్వాములు దీక్ష తీసుకున్న స్వామివారిని స్మరిస్తూ ఈ యాత్రలో పాల్గొన్నారు. వందలాది మంది హిందూ యువకులు ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ పట్టణ సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. राम लक्ष्मण जान के, राम लक्ष्मण जान के, राम लक्ष्मण जान के, जय श्री राम, जय श्री राम. ఈరోజు విజయయాత్రలో పాల్గొన్న మెదక్ ఎస్పీ సార్ గారు ఎక్కడున్నా ఇక్కడ విగ్రహం దగ్గర రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.